హాయ్ ఎవ్రీవన్. మన పండుగకి శ్రీమంతం ప్లాన్ చేశాను కదా! తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. తనకు అస్సలు తెలియదు కదా! అస్సలు షాక్ అయిపోయింది. ఏడ్చింది పాపము. సో, తన హ్యాపీనెస్‌నే కోరుకున్నాను కాబట్టి సింపుల్‌గా అట్లా ప్లాన్ చేశాను. అయితే చీర గురించి అడుగుతున్నారండి. ఇది లేడీస్ చాయిస్ 2124 అనే పేజ్‌లోంచి తీసుకున్నాను. ఇప్పటికి అది ఎప్పుడో తీసుకున్నా. రా మ్యాంగో శారీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్. నెంబర్ అయితే కామెంట్‌లో పిన్ చేస్తాను. ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే మీకు తెలిసింది వర్క్షి ఈవెంట్స్ అని రెగ్యులర్‌గా తన దగ్గరే చేపిస్తున్నాను. పవన్ నెంబర్ కూడా కామెంట్‌లో పిన్ చేస్తాను. ప్రెగ్నెన్సీ టైంలో మనకి చాలా క్రేవింగ్స్ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే అర్థం చేసుకునే భర్త పక్కన ఉండాలి అండ్ అమ్మ మెయిన్లీ. ఎందుకంటే ఏ టైంలో ఉన్నా లేకపోయినా ప్రెగ్నెన్సీ టైంలో అమ్మ దగ్గర ఉందనుకోండి తెలియని ఒక హ్యాపీనెస్ ప్రతి ఒక్క అమ్మాయికి ఉండనే ఉంటుంది. అయితే అత్తగారు చూసుకోదా అని అనుకోవచ్చు. అత్తగారు కూడా చూసుకుంటారు కానీ అమ్మ దగ్గర ఉన్నంత చొరవ అత్త దగ్గర ఉండదు. అంటే తెలియని ఒక భయం ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి అమ్మ దగ్గర ఉన్నాం అనుకోండి చాలా ఫ్రీడమ్గా ఉంటాము. సో అదొక హ్యాపీనెస్ అన్నమాట. మొత్తానికి అయితే ఈ ప్రెగ్నెన్సీలో మా పండుగకి ఇట్లా శ్రీమంతం చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. చాలామంది వచ్చారు, మంచిగా బ్లెస్ చేశారు. తన హ్యాపీనెస్ కావాలనుకున్నాను కాబట్టి శ్రీమంతం ఏదో ఉన్నంతలో అలా చేశాను. నెక్స్ట్ షాట్లో చెప్తాను పాప పుట్టిందా బాబు పుట్టాడా అని చెప్పి. మీలో ఎవరేమనుకుంటున్నారు అనేది పాప బాబు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. దట్స్ ఫర్ మినీ వ్లాగ్.